ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము సదుకాయల గురించి నేర్చుకోబోతున్నాం. సదుకాయలు ఎవరు అనేది మనం నేర్చుకుంటున్నాం. సదుకాయలు ఎవరు అంటే సాదోకు అనబడినటువంటి ఒక వంశము నుండి వచ్చేట ఒక తెగ అన్నమాట. వీరు కూడా వీధులే. అయితే సాదోకు వీరికి మూల పురుషుడు. కాబట్టి సాదోకుని యొక్క వంశము నుండి వచ్చినటువంటి వీరందరూ కూడా సాదోకు నుండి సదుకాయలుగా మారినట్లుగా మనం చూస్తున్నాం. వీరి యొక్క పని ఏంటంటే వీరు వ్యాపారవేత్తలు. మందిరములో వారు వ్యాపారాలు చేసేటువంటి వారు. పావురాలు అమ్మటం అయితేనేమి. కాబట్టి బలులకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా వ్యాపారం చేసి వ్యాపారంలో వీరు ముఖ్యమైనటువంటి వారిగా ఉన్నారు. ఆ విధంగా వారు మందిరంలోనే జీవిస్తున్నారు. అలాగే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో కూడా వీరు యేసుక్రీస్తు వారిని అనేక విధాలుగా ఆయనను ఎదిరించినట్లుగా, ఆయన అనేక రకాలుగా ప్రశ్నించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ క్రొత్త నిబంధనలో ఈ యొక్క సదుకాయల గురించి మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాలంటే వారి గురించి మనకు అంత ఎంతో కొంచెం తెలిసి ఉండాలి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సదుకాయలు వారు ఈ క్రొత్త నిబంధనలో కనబడుతూ ఉంటారు. వీరి యొక్క విశ్వాసం ఏంటి, వీరి యొక్క విశ్వాసాన్ని వారు ఏ విధంగా దాన్ని పాపులర్ చేసుకుంటున్నారు లేక ప్రచురం చేస్తున్నారు అన్నది మనం చూస్తున్నాం. వీరి యొక్క విశ్వాసం ఏంటంటే పునరుద్ధానం లేదని నమ్మేటువంటి వారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క కాలంలో యేసుక్రీస్తు వారు పునరుద్ధానం ఉంది అంటే ఈయన పునరుద్ధానం లేదని ప్రచురం చేసేటువంటి వారు అన్నమాట. వీరు పునరుద్ధానం నమ్మరు. వీరు పునరుద్ధానం అంటే ఏంటి? ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేచి దేవుని యొక్క రాజ్యానికి చేరుకుంటారు. కాబట్టి ఆ యొక్క విశ్వాసాన్ని వీరు నమ్మరు. చనిపోయిన తర్వాత ఇక అంతే మనకైతే అన్నట్లుగా. కాబట్టి తిరిగి లేవటం అన్నది లేదు అనేది వారి యొక్క విశ్వాసమై ఉంది. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు వీరు ఆత్మలు నమ్మరు, దేవదూతలను కూడా నమ్మరు. కానీ వారి యొక్క విశ్వాసంలో దేవదూతలు లేరు, అలాగే ఆత్మలు లేరని నమ్మేటువంటి వారిగా మనం చూస్తున్నాం. అంతేకాదండి, వీరు పారంపర్యమైనటువంటి ఆచారాలను పాటించవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి నమ్మేవారు. అదే పరిసరీలు అయితే వారు పారంపర్యమైనటువంటి ఆ ఆచారాలను నమ్మాలి అని వారు నొక్కి చెప్పేవారు. అయితే వీరైతే నమ్మరు అన్నమాట. అలాగే ఈ సదుకాయలు మరొక విషయాన్ని నమ్ముతూ ఉంటారు, నమ్మరు అన్నమాట. ఏంటంటే ఈ లోకంలో మనం చేసినటువంటి పాపానికి ఏ శిక్ష లేదు అని నమ్మేవారు అన్నమాట. ఈ లోకంలో మనం చేసిన పాపానికి ఎటువంటి ప్రతిఫలాలు ఏవి లేవు, కాబట్టి మనం ఇష్టానుసారంగా జీవించవచ్చు అనేటువంటి మనసు కలిగినటువంటి వారు. అలాగే ఈ భూమి మీద ఒకే జీవితం ఉంది, ఈ జీవితాన్ని మాత్రమే మనం కలిగి జీవించాలి తప్ప మరొక జీవితం లేదు అని విశ్వసించేవారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క కాలంలో వీరు వారి యొక్క బోధనలను మరింతగా ప్రచురం చేసేవారు అన్నమాట. పునరుద్ధానం లేదని, అలాగే మనం చేసేటువంటి పాపాల నిమిత్తమై శిక్షలు ఏమీ లేవని నమ్మేటువంటి వారు. అలాగే మనము ఒకే జీవితం ఉంది, మరలా తిరిగి బ్రతకమని, కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం జీవించిన విధానమే ఇదే మనకు చివరి దినం అన్నట్లుగా, లేక చివరి మన యొక్క జీవితం అన్నట్లుగా నమ్మేటువంటి వారు. కాబట్టి యేసుక్రీస్తుని ఆయనను ఎంతగానో హింసపెట్టిన వారిగా కనబడుతున్నారు. కాబట్టి ఈ యొక్క సదుకాయలైనటువంటి వారు ఇటువంటి విశ్వాసాలను కలిగి అనేక మందిని తప్పుదారి పట్టించే వారిగా కనబడుతున్నారు.